నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రులు అధికారులు పనితీరు మార్చుకోవాలి. సుపరిపాలన కోసం బిజినెస్ రూల్స్ మార్చవచ్చు. మంత్రులు హెచ్ఓడీల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచన. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి. ఉద్యోగుల సమస్యలపై ఆరా. పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని వెల్లడి. ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశం. వడ్డమాన్లో మంత్రి నారాయణ పర్యటన. రైతులతో సమావేశం. ల్యాండ్ పూలింగ్ పై అభిప్రాయ సేకరణ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రులు అధికారులు తమ పనితీరుని మార్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు వివిధ శాఖల హెచ్ఓడీలతో వెలగపూడి సచివాలయంలో సదస్సు నిర్వహించారు. సుపరిపాలన కోసం బిజినెస్ రూల్స్ మార్చుకోవడంలో తప్పులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే శాఖ సమర్థవంతంగా పనిచేయడం లేదనే అర్థమని తెలిపారు. మంత్రులు వివిధ శాఖల హెచ్ఓడీలతో వెలగపూడి సచివాలయంలో సదస్సు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పురపాలక శాఖల్లో ప్రజల నుంచి ఎక్కువగా గ్రీవెన్స్లు వస్తున్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం ఇష్టారీతిన రూల్స్ మార్చారని మండిపడ్డారు. అధిక వడ్డీలకు గత 5 ఏళ్లలో రుణాలు తీసుకురావడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు తీరును మార్చుకోవాలని సూచించారు. ఏమంటే మనం అక్కర్లే కదా, టెక్నాలజీ సరిపోతుంది, సిస్టమ్స్ సరిపోతాయి. ఆ సిస్టమ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టు ఇనిషియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను అక్కడ కూడా డివైడ్ చేశాను. నాకు కావాల్సిన ఫైనాన్స్ తెచ్చే బాధ్యత రుణాలు పెట్టాను. ఢిల్లీ నుంచి బయట నుంచి రీస్ట్రక్చర్లు అన్నీ. అదే సమయంలో వినయ్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఇక్కడ ఉంటాడు. పీయూష్ ఓవరాల్గా పాలసీస్ అవన్నీ సూపర్వైజ్ చేసి ఢిల్లీలో ఎట్లా స్ట్రక్చర్ చేయాలో ఆయన చూస్తాడు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, గెట్ ఇట్ డన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సిఎస్ ఉంటాడు. ఓకే, నాకు ఇంకా సెకండ్ థాట్ లేదు మీకు. ఎవ్రీబడి హ్యాస్ టు గ్యార్ అప్. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే పర్లేదు ఏం చేయకపోయినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది జరగదు. ఇంకా నేను ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ చేయాలి. ఇది అవుతానే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లా లెవెల్లో కింది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కలెక్టివ్గా జిల్లా కలెక్టరేట్కి వచ్చే లోపల ఆయన ప్రిపేర్ అయి రావాలి. వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది పర్ఫార్మెన్స్, వేర్ దే హ్యావ్ టు ఇంప్రూవ్. పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంగళగిరిలో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమోషన్లు, ఇతర సమస్యలపై ఉద్యోగులకు స్పష్టమైన హామీని డిప్యూటీ సీఎం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరు ఎలా ఉందో తెలుసని, అందుకే నిబద్ధతతో పనిచేసే అధికారులతో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీలైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటామంటే ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే
మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తుళ్లూరు మండలం వడ్డమాన్లో మంత్రి నారాయణ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి పర్యటించారు. రైతులతో సమావేశం నిర్వహించి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తాయో వివరించారు. వడ్డమాను గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 29 గ్రామాల్లో జరిగే అభివృద్దితో పాటు వడ్డమానులో కూడా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రాజధానిలో నిర్మాణ పనులు జాప్యమయ్యాయని మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. 29 గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి 900 కోట్లు అవుతుంది. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్డు, దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాము. డిపిఆర్ కన్సల్టెంట్ చేస్తున్నారు. ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం. ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా వచ్చేసి 6 నెలల్లో ఆ యొక్క 9 గ్రామాల్లో 100% చేసేట్టుగా చేయాలని ఆదేశించాం. ఆ విధంగా జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను, ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము, మీరు వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామానికి అలా కంప్లీట్ చేస్తాం. రాజధాని గ్రామంలో భూ సమీకరణ సందర్భంగా మీరు పెట్టే ఆఫీసులు తిరిగి భూ సమీకరణ పూర్తయినాక మూసేసి వేరే చోట పెట్టడానికి వీలు లేదు. మా గ్రామ సమస్యలన్నీ పూర్తయ్యే వరకు మా ఊర్లోనే ఆఫీస్ ఉండాలని అడిగారు. మొత్తం మీదట సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపాలని కోరుతూ గుంటూరులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న క్యాంపెయిన్ మూసింది. ఈ సందర్భంగా నా సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సేవాకుమార్ మాట్లాడుతూ మహిళలు డిజిటల్ వేధింపులపై కుంగిపోకుండా ధైర్యంగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శ్యామా సుల్తానా, డాక్టర్ రాజకుమారి, ఉమాశంకర్, వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో మేము గ్రోత్ చేసుకుందాం, కానీ ఇలాంటివి పెంపొందించుకోవద్దు. గ్రోత్ని చూద్దాము, ఇలాంటివి వైలెన్స్ని అరికడదాము. సో డిజిటల్ వైలెన్స్ని అరికడదాం, డిజిటల్ గ్రోత్ని చేపడదాం అనేసి నినాదంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు, నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ వైలెన్స్ని మనం తగ్గించగలం. కాబట్టి భారతదేశం ఉమెన్స్, మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, ఎంతో గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ వైలెన్స్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, ఐఎంఏ తరఫున కోరుతున్నాం. ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలియకుండా ఒక సింపుల్, ఒక హార్మ్లెస్ మెసేజ్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీంట్లో తెలియకుండా ఇబ్బంది పడి దీంట్లోనే ఉండిపోయి బయటికి రావట్ల. కానీ వాళ్ళ ఒక సైలెన్స్ వల్లనే ఆ అబ్యూజర్కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బయటకు వస్తేనే వాళ్ళు ఒక లైఫ్ని సేవ్ చేయగలుగుతారు. మిగిలిన అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా సేవ్ చేయడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2025-26 ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 23 జిల్లాల్లో ఇప్పటి వరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు కోటలు దాడుతుంటే ఆచరణలు గడప కూడా దాటడం లేదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలంటూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు సిపిఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. క్వింటాలకు 8,100 కొనుగోలు చేయాలని సిసిఐ ప్రకటించిన కేవలం 4,500కు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయన్నారు. వెంటనే పత్తికి 12,000 రూపాయల ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, రైతు సంఘం నేతలు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, జమ్మలయ్య, ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారాలకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే రైతాంగాన్ని ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈ సిసిఐ పత్తి రైతుల్ని నిలువున ముంచడానికి ఉందో లేదా పత్తి రైతుల బాగు కోసం ఉందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఒక్కటంటే ఒక్క ప్రయోజనం కూడా రైతుకు చేయనటువంటి దుర్మార్గంగా సిసిఐ ఉన్నది. దీనికి నాయకత్వం వహించేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. అందుకని ఇవాళ రైతు కంట నీరు పెట్టినటువంటి ఏ దేశం కూడా బాగుపడలేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేస్తాం, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి వరి ధాన్యానికి సంబంధించి కానీ పత్తికి సంబంధించి కానీ నిబంధనలు సడలించి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరిగేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నేటితో ముగిసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల ప్రతులను భారీ బైక్ ర్యాలీతో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జిల్లా కార్యాలయానికి చేర్చారు. తను సేకరించిన 60,000 సంతకాల ప్రతులను జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రారంభించామన్నారు. నేటి వరకు సేకరించిన సంతకాల ప్రతులను అన్ని జిల్లా కార్యాలయాల్లో సేకరించి గవర్నర్కు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి, ప్రభుత్వ రంగంలోనే జరగాలి. ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు సహాయం, వైద్య సహాయం అందుతుంది. ప్రైవేట్ కళాశాలలు చాలా ఉన్నాయి. డొనేషన్లు గడి చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా పిల్లలు కూడా డొనేషన్లు గడి చేరిన సందర్భాలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లో. అంతేకాదు ప్రైవేట్ కళాశాలల్లో వైద్యం నాబోటోడు చేయించుకోవడానికి చాలా ఉన్నాయి. లక్షలు గట్టుబడి చేసుకోవచ్చు. పేదవాడికి ఉంది ప్రభుత్వ వైద్య కళాశాలలు, వైద్యాలయాలే. ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలను కూడా ధనవంతులకు అమ్మేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గుడు ఆలోచించమని మనం చేస్తున్నాం. ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే పథకాలు సూపర్ 6 అని చెప్పి దాన్ని ఫట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ కోటి సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి. ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2029లో ఆ కౌంట్ డౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరేమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలన్నిటికీ, అబద్ధపు మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరిగింది. అరండల్పేటలోని డీబీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మానవ హక్కులు, అవసరాలు, పౌర సంస్థల బాధ్యతపై చర్చించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పౌరులకు మౌలిక వసతుల కల్పన చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కొర్వి వినయ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి కార్పొరేట్ శక్తులకు కేంద్రం దాసోహం అవ్వడం కరెక్ట్ కాదన్నారు.
మనం అంతా వాటంగా పరిగెత్తొద్దని నేను చెప్తున్నాను. కానీ డూ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్. బ్యాంకుల దగ్గర చూడండి, డెవలప్మెంట్ వైపు చూడండి, ఇసుక వైపు చూడండి, సముద్రం వైపు చూడండి, అడవి వైపు చూడండి, ఆక్రమించుకోండి. వాటికి వెళ్లకుండా మీరు 100 సంవత్సరాలు పోయినా కానీ మనం ఇంతే మాట్లాడాలి. పర్యావరణాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు. మీ చేతిలోకి అధికారం వస్తే ఎవరికి అధికారం వస్తే వాడు దోషులు తింటారు, ప్రజలు పట్టించుకోవాలి. అందుకని పౌర సంఘాలు నిఘా సంస్థలుగా ప్రభుత్వం మీద నిఘా చేసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. మన కనీస అవసరాలు సాధించుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. మనం రైట్ఫుల్ స్టేక్ హోల్డర్స్. ఈ సమాజంలో ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన శక్తి సామర్థ్యం వాళ్ళు మళ్ళీ ఎవరైనా అడ్డుకుంటే ప్రజా చైతన్యంతో ఎదుర్కోవాలి. పౌర సమాజాన్ని జాగృతం చేయాలి. ఉన్నతమైనటువంటి కాన్షియస్నెస్ తోటి, ఉన్నతమైన స్పృహతోటి, ఆలోచనతోటి మన సమాజంలో కలిసి వచ్చేవాళ్ళని కలుపుకోవాలి. సమాజంలో యొక్క అసమానతల్ని, అస్పృశ్యతల్ని తొలగించుకుని బయటికి తీసుకెళ్లాల్సినటువంటి ఒక బాధ్యత పౌర సంస్థలపై ఉందని తెలియజేస్తూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సత్తెనపల్లిలో ప్రసిద్ధి చెందిన 2 ఆలయాల్లో చోరీ జరిగింది. దుండగులు హుండీలు కట్ చేసి నగదు దోచుకెళ్లారు. శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీలను కట్టలతో కట్ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8న హైదరాబాద్ లో దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాము యాదవ్ తెలిపారు. గుంటూరులో యాదవ సంఘ నాయకులు పేరయ్య, బాలయ్య, నాగరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన యాదవులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని కోరారు. యాదవులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయనున్నట్లు చెప్పారు. ఆసియాలోనే పెద్దదైన మరి మిర్చి యార్డు మరి చైర్మన్ గతంలో యాదవులకు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా మరి ఇంతవరకు కూడా మరి యాదవులకు మిర్చి యార్డు చైర్మన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే మరి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని మరి యాదవులకు గుంటూరు మిర్చి యార్డు మరి చైర్మన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, పత్తి బోరాలు ఆపటం వల్లనే 250 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తమకు న్యాయం చేయాలంటూ నగర బిస్మిల్లా గన్నీ వర్కర్స్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కోటా మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పత్తిని గన్నిబోరల్లో కాకుండా ట్రాలీలలో, లారీలతో తీసుకురమ్మని సీసీఐ చెప్పడం వలన జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న తరహా వ్యాపారస్తులు పత్తి బోరాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ సీసీఐ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జయద్, మటన్ షేక్ షావలి, షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పత్తి రైతులకు సంబంధించి పత్తి ఏదైతే పండిస్తూ ఉన్నారో ఆ పండించిన పంటని డైరెక్ట్గా లారీలో తెమ్మంటా ఉన్నారు. లారీలో తేవటం రైతులకు సాధ్యం కాని పని. ఈ పత్తిలో గన్నీకి సంబంధించి ఏదైతే మరి ప్రోత్సహిస్తున్నారో సీసీఐ కూడా వాళ్ళని ప్రోత్సహించి గన్నీకి సంబంధించి బ్యాగుల్లో మరి పత్తిని కొనుగోలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని దీనికి గన్నీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గన్నీ బ్యాగుల్లో పత్తి తేవటాన్ని కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. దాన్ని నమ్ముకొని ఈ గుంటూరు జిల్లాలో సుమారుగా 2500 నుంచి 4000 కుటుంబాల దాకా దానిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాయి. మరొకసారి సీసీఐ ఆలోచనల్ని పునరాలోచించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తీసుకొచ్చినటువంటి ఒక నూతన నిబంధన వల్ల ఎవరికి నష్టం కాకుండా చూడాలని చెప్పేసి ఆ నిబంధనని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కామ్రేడ్ జీవి కృష్ణారావు జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చల్లాచిన ఆంజనేయులు, రావుల అంజిబాబు, జి సురేష్, ఆమెశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాల సంక్షేమం కోసం జీవీ కృష్ణారావు రాజీలేని పోరాటం చేశారని వారు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా ఏఐటీయూసీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు సాగిస్తామన్నారు.
44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని నిత్యం 24 గంటల పని చేసే విధంగా ఈ కార్మిక చట్టాలు కోడ్లు రూపొందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆయనకి అంకితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. జీజీహెచ్ లో డెత్ ఆడిట్ రివ్యూ మీటింగ్ ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల వైద్యులతో నిర్వహించారు. ఈ ఆడిట్ లో గత 2 నెలలుగా నమోదైన మరణాలపై సమీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే దార్శనిక లక్ష్యంతో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన అమెరికా పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. మంగళగిరిలోని 6వ పోలీస్ బెటాలియన్లో సీఎం చంద్రబాబు ఈ నెల 16వ తేదీన పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, డీఐజీ సత్యేష్ బాబు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి పరిశీలించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులు, అధికారులు పనితీరు మార్చుకోవాలి. సుపరిపాలన కోసం బిజినెస్ రూల్స్ మార్చవచ్చు. మంత్రులు, హెచ్ఓడీల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచన. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి. ఉద్యోగుల సమస్యలపై ఆరా, పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని వెల్లడి. ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశం. వడ్డమాన్లో మంత్రి నారాయణ పర్యటన. రైతులతో సమావేశం, ల్యాండ్ పూలింగ్ పై అభిప్రాయ సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.